మొన్న ఉటిగానే ఉన్నా కదా అని గట్ల పోదామని రవీంద్ర భారతి పేరిణి నాట్యం చూడబోయినా వాళ్ళు ఆడుతుంటే అబ్బా మస్తుగా అనిపించింది. అర్ధగంట సేపు అవ్వాలి దాకా ఆడిండ్రు. గీనెవలో గాని అర్ధగంట గంట కాదు సగం రోజంతా ఆడతా అని పందెం కట్టిండు. కట్టుడేంది కాలుకు గజ్జె గట్టి ఎగురుడు కూడా ఎగిరిండు. శభాష్ అనిపించిండు అందరితోని. తొక్కాలే తొక్కాలే తొక్కు తొక్కు చెమటలు గారినా కాళ్ళు గుంజినా నిద్రొచ్చినా సరే పట్టునైతేడు వద్దు, తొక్కుతూనే ఉండాలి. తొక్కు అది అది అరే వీళ్ళేంది ఒడిచిపోయిన వీడియో అని ఓపికతో వేసి చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అయితే ఇసొంటి దాని లెక్కనే ఒక ముచ్చట దొరికింది మాకు. ఇది మీకు చూపియాలని ఓపిక చేసుకుని పట్టుకొచ్చినాం. ఇగో ఈడ గానొస్తున్నాయని చూస్తున్నారా? ఈయన అచ్చం చిరంజీవి లెక్కనే పట్టు మీద పనిచేసిండు. కాకపోతే ఆయన సైకిల్ దొక్కిండు, ఈయన నాట్యం ఆడిండు గంతే. ఈయన పేరు నరేషు, ఈయనది జగిత్యాల. ఈయనకి ఎప్పటి సందో మంచి కళాకారుడు కావాలి, నలుగురిట మంచి పేరు రావాలని కోరుకున్నదట. దానికోసం ఏంల సంది మస్తు తిప్పల పడుతున్నాడు గాని అనుకున్న పేరు రాలే, ఛాన్సులు రాలే. అయితే ఇప్పుడు తెలుగు మహాసభలు అవుతున్నాయి కదా, ఇక జగిత్యాలలో ఉన్న గీతా భవన్ ల పోటీలు పెట్టిరు. ఆ పోటీల పొత్తుకోయిన నరేష్ ఇగో ఇట్లా నాట్యం ఆడిండు. ఇట్లా పొద్దుగాల 6 గంటల సంధి పొద్దుముఖంగా 6 గంటల దాకా ఇరాం లేకుండా శాస్త్రీయ నాట్యం చేసిండు. ఇక నరేష్ ఆటను చూసి వచ్చిన వాళ్ళంతా మస్తుగా సంబరపడ్డారు. కానీ చూడుండ్రి, మనం 10 నిమిషాలు బస్ కోసం నిలబడితేనే కాళ్ళు గుంజుతున్నాయని ఆటో మాట్లాడుకొని పోతాం. కానీ ఈ నరేష్ అన్న ఇట్లా ఆట ఆడనీకి ఎంత తిప్పలు కావచ్చు. నువ్వేం రంది వాడకే నరేష్ అన్న, తప్పకుండా నువ్వు కూడా ఏదో ఒక రోజు మంచి కళాకారుని అవుతావు. ఇవి అలాంటి చేస్తాడు ముచ్చట్లు. రేపు మళ్ళా బరాబర్ ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు ఏం చేయాలి తెలుసు కదా, చూస్తూనే ఉండండి TV1. తెలుగు భాషకు తెగులు పట్టించిన ఆఫీసర్లు